ఇదిగోండి ఈరోజు మన పూజ మన చెట్టు మన చిన్న తోటలో పువ్వులతో పూజ అనమాట. ఇవన్నీ మన చిన్న తోటలోవే చక్కగా. ఇంకా బయట చాలా తెచ్చారు ఈయన, ఉన్నాయి కానీ ఇవి పెడదామని వాళ్ళు డిసైడ్ అయ్యాం. మన చెట్టువి మల్లెపూలు అలా కొంచెం వచ్చినా చాలు కదా, ఆనందంగా ఉంటుంది. అదనమాట సంగతి. నేను ఇప్పుడు పని అంతా చేసుకొని గార్డెన్లో కిందకు వచ్చేటప్పటికి ఇలా వెలుగుతూ ఉంది దీపం. సరే కదా, దేవుడికి దండం పెట్టుకుందాము, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. నేను మీ జయలక్ష్మి. వీడియోలోకి వెళ్ళిపోదామా, వచ్చేయండి. మరి చాలా వీడియో ఉంది, చూసేయండి అప్ప. రాత్రిది ఇప్పుడుది పని చేశాను గార్డెన్లో. పని చేసేటప్పుడు తీయలేదు, కానీ పని అంతా అయిపోయి కూర్చున్న తర్వాత మా అమ్మాయి వస్తే అక్కడ కొంచెం వీడియో తీశాను. అదేంటో అంతా చూడాలంటే హార్వెస్ట్ అంటే పువ్వులు కానీ మెంతి కూర అవన్నీ హార్వెస్ట్ చేయటం అదంతా మరి చూసేద్దామా, వచ్చేయండి. నేను మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ, అందరూ బాగుండాలి దేవుడి దయ వల్ల. పని చేస్తుంది కదా, అయిపోయిందా లేదా చూద్దాం రండి. ఓకేనా అమ్మా, అయిపోయిందా పని? ఇప్పుడే అయింది, జస్ట్ అట్లా కూర్చున్నాను. పొద్దున 8 గంటలకు వచ్చావు తెలుసా నువ్వు? ఇప్పుడు 10 దాటింది. 7:30కి 8కి వచ్చినట్టున్నాం. హార్వెస్ట్ చేసి ఏమేమి మెంతి కూర పువ్వులు దేవుడికి కిందకి మా అమ్మాయి తీసుకెళ్ళిపోయింది. తర్వాత నేను ఇక్కడే ఉన్నాను. ఉండి నేను ఏం చేశానంటే ఇదిగో హ్యాంగింగ్స్లో కింద అంతా పాడైపోయినాయి కదా, అవన్నీ చేస్తానని చెప్పాను కదా ఆల్రెడీ. నేను తీసుకొచ్చి పైన మట్టి అంతా మార్చేసి మళ్ళీ మెంతులు వేసాం కదా, అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ మట్టి మార్చి అంటే మెంతులు వేయడానికి రెడీ చేశాను. హ్యాంగింగ్స్ మొత్తం మళ్ళీ మట్టి మార్చా, హ్యాంగింగ్స్ లో కూడా మట్టి మార్చి మళ్ళీ కొత్తగా మొక్కలన్నీ నాటేశాను. ఇవన్నీ ఇదిగో ఇక్కడ మర్చిపోయి ఇదిగోండి ఇక్కడ చూపిస్తారండి. ఇదిగో చెరీ టమాటాలు ఈ డబ్బాల్లో వేసేసా. ఎన్ని రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను కదా, వేసేసాను. ఇదంతా అనమాట. ఇంక ఇప్పుడే ఇట్లా వచ్చి కూర్చున్నాను, మా పాప వచ్చేసింది పైకి. ఎండ ఎక్కువ అయిపోతుంది, చెట్టు నీడ చూసారా అయిపోయింది. ఇంకా ఎంత మొత్తం 2 గంటల సేపు నాన్ స్టాప్గా పని చేస్తే ఇలా అయిందనమాట ఈరోజు మన పని. మన తట్టపుట్ట సర్దుకొని మనం ఇంట్లోకి వెళ్ళిపోతాం, ఎండ ఎక్కువ అయిపోయింది. ఇంకా మరి పొద్దున్న నుంచి ఏమేమి చేసాము చూడాలంటే మీరంతా ఈ వీడియో మొత్తం మీరు చూడాల్సిందే. రాత్రి వీడియో కూడా కొంచెం పెట్టాము, ఏం చేసాము రాత్రి కూడా బిల్డింగ్ మీద కూర్చొని, అది కూడా చూసేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా, వచ్చేయండి. నేను మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు, బాగున్నారు అందరూ? రండి, మీరు వీడియో చూస్తూ ఉండండి. మేము ఇదంతా ఇంట్లో జారేసుకుంటాం సామాన్ అంతా, సరేనా? ఎండ ఎక్కువ అయిపోయింది అంతేనా? బాగున్నారు కదా అందరూ? బాగుంటుందండి, పని చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. సాయంత్రం ఇదంతా ఎండిపోయిన తర్వాత మళ్ళీ వస్తాను పైకి. మళ్ళీ ఇంకో ట్రిప్ పని ఉంది, మెంతులు చల్లుకోవాలి. అందుకని ఇప్పటికైతే ఆరబెట్టేస్తాం మట్టి అంత చక్కగా. అది ఒకసారి కలర్ పూలు వచ్చినాయి చూపుతారు. పూలు సరిగ్గా రాలేదు కదా, రాలేదు. వీడియో చూస్తారు మీరు. ఇప్పుడైతే వచ్చాయన్నమాట, చూద్దారండి. ఇదిగోండి కలర్ పూలన్నీ పొద్దుట. ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో ఇవన్నీ విచ్చుకోవు. ఇప్పుడు చూసారు ఎంత బాగా విచ్చుకున్నాయి కదా. 8 o'clock వచ్చినప్పుడు లేవు కదా, సో 9:30, 10కి ఏంటంటే అట్లా విచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట. ఈ టైంకి వస్తే ఫుల్గా ఉంటాయి. ఒక్కొక్కసారి తొందరగా వచ్చేస్తాము, ఒక్కొక్కసారి ఇంట్లో పని వల్ల లేట్గా వస్తాము, అంతే. ఇది ఇందాక వైట్వి మొగ్గలు ఉన్నాయి, మమ్మీ చెప్పారు కదా మార్నింగ్ మేము టీ తాగడానికి వచ్చినప్పుడు. ఇప్పుడు చూసారు ఎంత బాగా విచ్చుకున్నాయో, వైట్ అండ్ పింక్ కలర్. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి, నాకు వెనకేం కనిపించట్లేదు. ఇదిగో ఇవన్నీ కూడా ఏది ఇదిగో ఇక్కడ ఇవన్నీ మార్నింగ్ రోజెస్ అనమాట. ఇలా వచ్చినాయి అనమాట ఈరోజు. అక్కడ ఎల్లో కలర్ ఎక్కడ స్టార్ట్ చేసాం కదా, వేరే దగ్గర తెచ్చి మళ్ళీ స్టార్ట్ అయినాయి. బాగుంది కదా, యారెంజ్ కూడా బాగుంటుందండి. నేను వేరే దగ్గర నాటేస్తా. ఇదిగో ఇక్కడ వైట్ పువ్వు ఎప్పుడో గుచ్చినట్టున్నాను, ఇది ఇప్పుడు దీంట్లో వచ్చింది మళ్ళీ. అక్కడక్కడ మనం గుచ్చేస్తూ ఉండాలి, అవే వస్తాయి. ఆ కలర్స్ పోకుండా ఉంటాయను వస్తాయి అన్నమాట. ఇదిగో గుచ్చేస్తుంటాను. నాకు వెనకేం అనిపించలేదు ఎట్లా వస్తుందో. మరి రోజు నేను ఎట్లా తీస్తున్నాను అనుకున్నావు తెలుసా నీకు? అదనమాట సంగతి, మామూలుగా ఉండదు అది సంగతి, మామూలుగా ఉండదు అనమాట మీ జయలక్ష్మి. సరే, ఆ వీడియో ఇది అది మొత్తం పెద్దగా అయింది కాబట్టి ఆ వీడియో అంతా చూసేయండి. మళ్ళీ రేపు వీడియోలో అయితే ఇంట్లోకి వెళ్తాం, మీరు వీడియో చూస్తూ ఉండండి. మేము ఇంట్లోకి వెళ్ళి టిఫిన్ కూడా ఏం చేయలేదు, పొద్దున్న నుంచి టీ ఒకటే తాగాము ఈరోజు. టీ ఒకటే తాగాను, తింటే లేట్ అయిపోయింది, చేయాలనిపించదు పని అని చెప్పి పని కంప్లీట్ చేస్తాను. ఇప్పుడైతే హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళిపోదాం. నమస్తే అండి.
బాయ్, వెళ్ళిపో. సర్దేస్తున్నావా? సర్దే. సాయంత్రం వస్తాం మళ్ళీ. సాయంత్రం వస్తాము. ఇవన్నీ మళ్ళీ మా మమ్మీ ఇంకొక స్నాక్స్ ఫ్రూట్స్ అన్నీ పట్టుకొని మళ్ళీ సెట్టింగ్ అంతా మార్నింగ్ ఏమో చెట్టు నీడు ఉంటుంది కాబట్టి సెట్టింగ్ ఇక్కడ వేసుకుంటాం. అంతే. అంతేనా మమ్మీ? అంతే అంతే. మెంతులు చల్లాలి. ఇంకా ఎండ వచ్చింది కాబట్టి సాయంత్రం వస్తాం. మెంతులు మొత్తం ఆరిపోయింది మట్టి. ఓకేనా? సరే. ఇదిగో మట్టి ఎండబెట్టింది ఇక్కడ. ఇక మట్టి ఇక్కడ ఎండబెట్టింది. ఇలా ఉంచే మట్టి వస్తాను. సరే. ఎండలో రాకు. ఎండలో రాను. చాలా రిపేర్ ఉంటుంది కదా, చేస్తూ ఉంటాను. మీకు చూపించింది చాలా వీడియోలో, చూపిస్తే మామూలుగా ఉండదు. ఒక్కొక్కసారి నాకు కూడా కుదరదు, మమ్మీకి తీసుకోవడానికి కుదరదు కదా. తెచ్చుకున్నా, తినడానికి కూడా కుదరలా. మరి టైం 10 అయింది, టీ ఒకటే తాగే మాకలేదా? పర్లేదు, పని అయింది కానీ సంతోషం. ఇప్పుడు తింటా, పని కదా అయింది, తింటా. సరే చూద్దాం. ఈరోజు ఇప్పుడు దాకా నీళ్లు పోస్తానండి. అంటే 6:30కు అట్లా వచ్చాము ఇవాళ. ఇగో ఇవన్నీ బాగుంది కదా, చక్కగా చాలా పూలు వచ్చాయి. ఎందుకు 2-3 రోజుల నుంచి పువ్వులు కొయ్యట్లేదు. ఇవి మందారాలు, ఏంటవి మందారాలు అవే వస్తున్నాయి, గులాబీలు. అదనమాట సంగతి. ఇప్పుడు మల్లెపూలు చూసేద్దాం మనం. అమ్మా వచ్చేసావా? దా 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 దా. ఏంటది? ఓ, ఎండాకాలం మంచిదని కొబ్బరి నీళ్ళు తెచ్చారంట ఈరోజు బయట నుంచి వస్తూ. అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు తెచ్చుకుంటాం వారానికి 2. ఏంటది? వైట్ పుచ్చకాయ జ్యూస్ ఒకటి మేము ఇంట్లో చేసుకుంటాము. బట్ ఇక్కడ టేస్ట్ బాగుంటది అని అప్పుడప్పుడు ఎప్పుడన్నా 10 daysకో 15 daysకో ఒకసారి డాడీ తెస్తారు అనమాట. అలా కొబ్బరి నీళ్ళు అయితే తీసుకొస్తానే అంటారు 2-3 daysకి ఒకసారి. అలా వేరే జ్యూసెస్ అట్లా అయితే ఇంకా మేమే ఇంట్లో వేసేసుకుంటాం. బత్తాయిలు ఉన్నాయి, జ్యూస్ పిండాలమ్మా. అట్లా పోతుంది రోజు. అదే కదా. సరే, నేను మల్లెపూలు వచ్చినాయి దా చూపిస్తున్నా. నేను నువ్వు ఎట్లా కిందకి వెళ్ళావు కదా, నేను ఖాళీగా ఎందుకులే పువ్వులు ఎన్ని వచ్చినాయో చూద్దాం అని చెప్పి. అవును నువ్వు ఫోన్ చేస్తే కిందకి వెళ్ళావని నేను సరే ఈ లోపు మల్లెపూలు ఎన్ని వచ్చినాయో చూద్దాము అనుకుంటా ఇటు వచ్చాను. నువ్వు వచ్చేసావు. వచ్చినాయి కానీ చాలా తక్కువ వచ్చినాయి. ఇవన్నీ కట్ చేసి చక్కగా ఆకంతా దూసేసి ఇగో పాపం కట్ చేద్దామంటే బాధ వేస్తుంది. అవును కరెక్టే. ఇదిగో అక్కడ ఒకటి కొన్ని ఉన్నాయి, ఒక వస్తాయి దాక్కున్నాయి. ఏం చేస్తాం? సరే అవును, అది చూపించేసి అయిపోయింది. ఇదనమాట ప్రస్తుతానికి. బాగుంది, నైట్ బాగుంది అబ్బా నిజంగా. వైట్గా లైట్ లేదు, సెల్ లైట్ ఇది బాగుంది. ఇప్పుడు చూడు తెలుస్తుంది ఎక్కడ ఫ్లాష్ లేకుండా వైట్ పూలు. అవునవును కరెక్ట్. అక్కడ గుత్తులు వచ్చినాయి. అవును చాలా వచ్చినాయి. అవును చూడలేదు నువ్వు? నేనే నీళ్ళు పోసాయి వాడు, అందుకే మా అమ్మాయి చూడలేదు, అందుకని. అదే సంగతి. ఇక్కడ చూపిస్తా ఉండు. ఇక్కడ కొన్నే, ఇక్కడ కూడా రెండు విచ్చుకుంటాయి. ఇది ఒకటి విచ్చుకుంటుంది కంపల్సరీ, ఇది ఒకటి విచ్చుకుంటుంది. ఏంటోనండి పువ్వులు, మల్లెపూలు ఎన్నింటికి విచ్చుకుంటాయి? ఇప్పుడు టైం ఎంత అయిందమ్మా? 9:30కి కూడా ఇట్లున్నాయి. రేపు పొద్దున వచ్చేటప్పటికి విచ్చుకుంటే కావాలంటే రేపు పొద్దున వచ్చి చూద్దాం. ఇవన్నీ ఇప్పుడు కొయ్యొద్దు ఇవాళ అసలు. మనం 3 విచ్చుకుంటాయి. ఇదొకటి 3 అయితే విచ్చుకుంటాయి దీనికి కంపల్సరీ. నేను అనుకుంటున్నాను 9:30కి కూడా మల్లెపూలు విచ్చుకోలేదంటే ఇంకేం చెప్తాము. ఇవైతే కోడిగుడ్లు లాగా భలే కనిపిస్తాయి, వైట్ కోడిగుడ్లు ఏమంటారు, వంకాయలు మాత్రం భలే కనిపిస్తాయి నైట్లో. నాకు ఇష్టం ఇట్లా నైట్లో చూడాలంటే వంకాయలు భలే ఉంటాయండి, బాగా కనిపిస్తాయి. ఎందుకో చూడండి అసలు ఫ్లాష్ వేస్తేనంత సెల్ లైట్ ఇది. మనకు లైట్ కూడా లేదు బిల్డింగ్ మీద, మొత్తం చీకటి. భలే కనిపిస్తాయి అసలు, మంచిగా అనిపిస్తుంది. ఎందుకో తెలీదు, అందుకనే ఎక్కువగా వంకాయలు చూస్తుంటా నేను ఎక్కువ నైట్లో. బాగుంటుందని ఇది చూడు, బిల్డింగ్ అంతా చీకటి. తాగునా నువ్వు? వస్తున్నా నేను. లేదు నువ్వు తాగుతా ఉండు, వెంటనే తాగేయాలి. అది అంతసేపు స్టాక్ ఉంచకూడదు, ఫ్రెష్గా ఉన్నప్పుడు తాగేసేయాలి. కొబ్బరి నీళ్ళు వీలైనంత వరకు తెచ్చుకొని తాగుతూ ఉండండి అందరూ. కుదిరితే అక్కడే తాగాలి. కాకపోతే ఏంటంటే ఫ్లాష్ రావట్లేదు ఎందుకని. ఓకే, ఇక్కడ ఆన్ చేయాలా? వచ్చింది. ఇప్పటి వరకు క్రాసింగ్లు చాలా పోయినాయి. నేను ఎప్పుడైతే మొబైల్ పట్టుకుంటానో అప్పుడు మాత్రం ఆగిపోతాయి ట్రైన్లు. ఇదిగోండి ట్రైన్ అంతా ఖాళీగా ఉంది, ఒక 4-5 తలకాయలు ఉన్నాయి అంతే. నాకు కనిపిస్తుంది, మీ కెమెరాలో కనిపించదు కానీ అదనమాట పరిస్థితి. ఇలా ఉంటుందన్నమాట. ఈ కొంచెం బిట్టు తీశాను కదా, రేపు పొద్దున్న యాడ్ చేసేస్తా దీన్ని. మళ్ళీ మనం రేపు పొద్దున్న మల్లెపూలు ఎన్ని విచ్చుకున్నాయి తెలియాలి కదా మనకి, అందుకని
అది మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంకోటి వచ్చేసింది అనమాట. క్రాసింగ్ వస్తే బాగుంటుంది, నాకు ఇష్టం, కాకపోతే రావట్లేదు. ఇందాక దాకా వచ్చి నేను తీయలేదు. అప్పుడు మా అమ్మాయి లేదు కదా, అన్ని బోరు కొడుతుందని కెమెరా తీసుకుని వచ్చా పూలు చూద్దామని, అంతే. అందుకని ఇప్పుడు వస్తున్నాయి అనమాట. ఇందాక దాకైతే రెండు రైళ్ళు భలే పోయాయి. తాగమ్మా, నువ్వు తాగలేదు ఇంకా? అయ్యో, నేను వెళ్ళిందాక తాగదు ఇంకా. సరే ఉంటానండి. మా అమ్మాయి చూడు అట్లనే కూర్చొని ఉంది, గ్లాస్లో పోసుకుని. తాగొచ్చుగా నాన్న, అంతసేపు ఉంచకూడదు. ఇదిగో తినటానికి ఏమంటారు, వేరుశనగ పప్పు ఉండలు, చెక్కలు వీటిని ఏమంటారు ఏమో తెలియదు ఎవరి. అదే కదా, అయితే తెచ్చుకుంటాం కదా. ఇదిగో యాపిల్ కూడా తినలేదు, ఇంకా అట్లా ఉండిపోయింది అనమాట. ఈ లోపు కొబ్బరి నీళ్ళు వచ్చింది. తాగు, అంతసేపు ఉంచకూడదు వాటర్. నువ్వు తాగు, నేను బాటిల్ తాగేస్తా. తాగేసి అది నేను తాగిందాక తాగదు, అట్లనే కూర్చుంటుంది మా అమ్మాయి వచ్చి. అందుకే ఉంటానండి మరి. ఇంకా నేను రేపొద్దున కలిపేస్తా ఈ బిట్టు కూడా చక్కగా. అదనమాట సంగతి. చెప్పాలి కాబట్టి ఇప్పుడు గుడ్ నైట్ అందరికీ. రేపొద్దున సంగతి అది. గుడ్ మార్నింగ్, నేను మీ జయలక్ష్మి. హాయ్ తల్లి, గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఇప్పుడు టైం ఎంత అయింది చెప్పు? 8 పైకి వచ్చేసాం మనం. ఎందుకంటే ఇదిగో సామాగ్రి వేసుకొని పైకి వచ్చాం పొలం పనికి. చక్కగా ప్రొద్దుటే వస్తే చెట్టు నీడ చూసారు ఎంత బాగుందో, హాయిగా ఉంటుంది, చల్లటి. మా అమ్మాయి నిద్రపోతుంటే లేపుకొని వచ్చా పైకి. టీ పెట్టి రామ్మ పైకి వెళ్దాం అని చెప్పి. ఇదిగో సూర్య భగవానుడు వచ్చేసారు. ఓం సూర్యదేవాయ నమః. మొన్న భూదేవికి కోపం వస్తే ఎంత భయంకరంగా ప్రకృతి విలయం ఎలా తాండవించింది చూసారు కదా. బ్యాంకాగు అవన్నీ మయన్మార్ బాబోయ్. నిజంగా నాకు అందుకే ప్రకృతి పట్ల మనం తప్పు చేయకూడదు. గబగబా దేని పట్ల చేయకూడదులే. ఉండిదిగో అవును. మీరు టీ తాగారా? మేమైతే టీ తాగేస్తున్నాము. ఇంకా చాలా పని ఉంది, పొలం పని. అబ్బా ఇదిగో ఏవై కూడా అంట. మా అమ్మాయి కూడా చూపిస్తుంది టీ. ఇదిగో డిషా అమ్మో కింద పోతే అమ్మ నా టీ కింద పోయి నీకు కాలుతున్నాయి. స్పీడ్గా తాగు అంట. ఇది కొయ్యాలి ఇప్పుడు. నాన్న వాకింగ్ నుంచి వచ్చే టైం అయింది. బోల్డ్ పూలు వచ్చినాయి, పూలు కొయ్యాలి. అంతేనా? కోడిముక్కు పూలు నీ గౌన్ ఒకటే ఉంది తెలుసా కలరు. ముందుకు రా కొంచెం, నీకు కనిపించిందా? అది కోడిముక్కు పూలు. ట్రైన్ టీ తాగారా? ట్రైన్లో వాళ్ళని అనమాట. అదనమాట సంగతి. బాగుందండి. పొద్దున్నే వస్తే హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. టీ తాగేసి అప్పుడు అటు వెళ్దాం. చాలా పూలు ఉన్నాయి కోసేసి. ఇదిగో మెంతి కూర కావాలి, ఆకుకూరలు అంటే పూజకి పువ్వులు, కూరలకి ఆకుకూరలు తీసుకెళ్దామని పైకి వచ్చేసాం. సామాన్ అంతా వేసుకొని హ్యాపీగా పొలం పని కొంచెం అంతా ఇంత ఉంటే చేసుకొని వెళ్ళిపోదాం. తర్వాత ఇది కొంచెం క్లీన్ చేశాను, బిల్డింగు నీళ్లు పోసి వెళ్ళాను, ఇవన్నీ చేశాను అనమాట. బాగుంటుంది. పొద్దుట చూసారు కదా మీరు. ఇక్కడ ఈ సెట్టింగ్ చేయడానికి ఇక్కడ కుండీలన్నీ ఖాళీ చేసా. అప్పుడు బాగుంటుంది, ఇక్కడ చక్కగా ఉంటుంది. పోయిన సంవత్సరం అలానే ఉండేది, మళ్ళీ ఈ సంవత్సరం పైకి ఎక్కిచ్చేసా. వాటర్ అమ్మో ఎండ ఎక్కువ ఇది. టీ ఉంటుంది, తాగమ్మ గబగబా ఉంటుంది. మా అమ్మాయి తాగేస్తానండి. మీరు కూడా తాగండి. ఈలోపు మనం పువ్వులు కూరగాయలు కోసేసుకుందాం. మా మమ్మీ ఇప్పుడు తాగుతుంది టీ. ఆ టీ కూడా చల్లగా అయిపోతూ ఉంటాయి కదా మమ్మీ. టీ కూడా చల్లగా అయిపోయి ఉంటాయి. ఏం కాలేదమ్మా, నాకు గ్లాస్లో బాగా కాలుతున్నాయి. సరే చాలా వచ్చినాయి, నేను చూసేసా. చిన్న కొమ్మకేమో 2 మల్లెపూలు వచ్చినాయి, పెద్ద కొమ్మకి ఒకటే ఉన్నట్టుంది. గులాబీ పూలు అయితే చాలా ఉన్నాయి. దాంట్లో గులాబీ పువ్వు దాక్కుంది కూడా, పింక్ కలర్ది. అన్ని చెట్లతో కవర్ చేసేసింది ఆకులతోటి. నువ్వు వెళ్ళి చూడు. సరే వినిపిస్తుందా మమ్మీ కోయిల సౌండ్? ఆపేసింది. ట్రైన్ వస్తుంది. మమ్మీ టీలు తాగారా? టిఫిన్ చేశారా?
మేమైతే టీ ఇదనమాట. టిఫిన్ అయితే ప్రస్తుతానికి ఇది, తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చూద్దాం. పొద్దుటైతే పొలం పని నాన్న నిన్న బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు కుకీస్ అను ఇంకా బాదుషాలు తీసుకొని వచ్చారు. అయితే మా మమ్మీకి ఇష్టం బాదుషా. అవును, మీ జయలక్ష్మికి ఇష్టం బాదుషాలు, జాంగ్రీ లడ్డూలు, ఇంకా ఏమో ఇష్టం నీకు? జిలేబీ. చెప్పా జాంగ్రీ అని. జిలేబీ, మైసూర్ పాక్, ఇలాంటి సెలెక్టెడ్ ఫ్రూట్స్ కదా స్వీట్స్ ఇష్టం మమ్మీకి. అయితే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇది అమ్మ ఒకసారి ఇవా ఇదిగో వీటితో చిన్న ఏదో ప్రయోగం చేయాలనుకుంటున్నాను. చూసి బాగా కుదిరితే మీకు కూడా చూపిస్తా, సరేనా? ఇదిగో ఇలా ఏదో చేద్దాం. ఫ్లవర్స్ లాగా ఏదో డెకరేషన్ కోసం మమ్మీ ఇవి ఉంటాయి కదా మన అదే వాటర్ బాటిల్స్ మూతలు, వాటర్ బాటిల్ టిన్స్ ఉంటాయి కదా, వాటిపైన మూతలన్నీ వేస్ట్ చేయకుండా ఇలా ఏదో చేద్దాం ట్రై చేస్తున్నా. వస్తే మీకు కూడా చూపిస్తా, సరేనా? సక్సెస్ అయితే ఓకే, ట్రైయే కదా. అందుకే తెచ్చా. చట్నీ ఇక్కడ భలే ఉంటుంది, నాకెంత ఇష్టమో తెలుసు కదా. ఇక మెంతాకి ఈరోజు 3 డబ్బాలకు వచ్చింది, అదంతా కోసేయాలి ఇప్పుడు మా అమ్మ. పుదీనాకు ఉంది కానీ మేమేం కొయ్యాము ఇప్పుడు, ఓన్లీ గోంగూర, పువ్వులు, మెంతాకు అంతే. ఆ కొయ్యలో చూడు మాట్లాడేటప్పుడు అరిసిద్ది, ఇప్పుడు ఏం అరవట్లేదు. మా మమ్మీ వెళ్ళిపోతుంది కొయ్యడానికి. చెప్పానా 3 పూలు వస్తాయని రాత్రి చెప్పాను. 1 2 లెక్క పెట్టకూడదు, సరేనా? ఇవి కొంచెం సేపు ఉంటే ఫుల్గా విచ్చుకుంటాయి. ఇంకా ఇంక ఇప్పుడు టైం 8 కదా అయింది. పెద్ద చెట్టుకి ఎక్కువ మొగ్గలే ఉన్నాయి. ఇదిగో అవన్నీ అదే చెప్పాను కదా, పూల కన్నా ఎక్కువ మొగ్గలే వచ్చినాయని. అటు లాస్ట్కి ఒకటి ఉంది చూడు మమ్మీ, అటు సైడ్కి ఒక పువ్వు విచ్చుకుని ఉన్నట్టుంది. అటు కాదు, అటు నువ్వే అటు వెళ్ళు, ఎక్కడ ఒక మొగ్గనో పువ్వు ఉంటుంది. అది కూడా కాదు, కింద సైడ్ ఉంటుంది అనుకుంటా. అది కోయిల సౌండ్ వినిపిస్తుందా మీకు? ఓ లేదు, అయితే దానికే అనుకుంటా. దేవుడికి వాళ్ళ పూలన్నీ దేవుడికి. రాత్రి 2 కోసం మల్లెపూలు. అవును, రాత్రి ఇంకా కోసం బాగా మంచి వాసన వస్తుంది. పైన గులాబీ పూలు చూపించానా? ఇదిగో నిన్ను పూలు వచ్చినాయి, ఇంకా కోసేద్దాం గబగబా. మన చెట్టు ఇక్కడ దాక్కుంది, నేను చెప్పానా నీకు? ఇదే నన్ను అన్నా ఇందాక. ఇది చూసారా, ఇక్కడ దాక్కుంది. ఎంత పెద్దగా వచ్చింది కదా పువ్వు. చూడకపోతే పాడైపోయింది, అంతే సంగతులు. ఇంకా అబ్బా బాగుందా? బాగుంది. అది ఏమో మమ్మీ పెట్టేసుకుంటుందా పువ్వు. ఒక్కటన్నా పెట్టుకుంటా నేను, నీకొద్దా? నాకు వద్దు. అదిగో పెట్టేసుకుంది మా మమ్మీ పువ్వు, బాగుంది కదా. కోసే మమ్మీ అన్ని, మన నాన్న వాకింగ్ నుంచి వస్తాడు, పూజ చేసుకోవాలి కదా. దేవుడికి పెట్టేస్తే వాడు మన చెట్టు పువ్వు బాగుంటుంది. అంటే బయట లేవు అని కాదు, నిన్న మొన్న డాడీ బయటకు వెళ్ళినప్పుడు తెచ్చారు, కానీ మన చెట్టుకు వచ్చిన పూలు పెడితే అదొక హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ కదా మమ్మీ. మనం పూయించిన పూలు, మనం పండించిన పంటలు అనేది. మెయిన్ ఏంటంటే ఉన్న పాడైపోతుంది. మేము అవి కూడా ఏం వేస్ట్ చేయము, ఒకవేళ కొంచెం వాడిపోయినట్టు అట్లున్నా టీలో వేసేస్తాం. అవును, అసలు వేస్టే చేయం. పూలైతే మొత్తం టీలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడు గుత్తులు ఎట్లా వచ్చినాయి, ఈ వైట్ అంతే వస్తాయి. అవును, వైట్, పింక్, ఇవి కాశ్మీర్ రోజెస్ అంటారంట. వీటిని మేము సీజన్తో పని లేకుండా పూస్తాయి అని చెప్పారనే మేము తీసుకున్నాం కదా మమ్మీ. అంటే నిత్యం వస్తూనే ఉంటాయి కదా, దేవుడికి పనికొస్తాయి అని చెప్పి అవి మా మమ్మీ మెంతాకు కోసేస్తుంది. ఇప్పుడే పువ్వులు, కరివేపాకు కోసింది. కరివేపాకు ఇవాళ మేము అనుకున్న కూర వేరేలా అయిపోయింది. అంటే మునక్కాయలు తెచ్చారు నిన్న బయటికి వెళ్ళి. అయితే మునక్కాయ పప్పుచారు చేద్దామని చెప్పి మన తోటలో నుంచి పువ్వులతో పాటు కరివేపాకు వస్తాయి, పచ్చి కరివేపాకు, అట్లాగే 2 పచ్చిమిరపకాయలు కోసుకున్నా. దేవుడికి పూలు, మెంతి కూర అయితే వారం రోజులు సరిపడా వస్తుంది అనమాట. ఇది ఖాళీలు చేసి మళ్ళీ వేయాలి దీంట్లో. పప్పుచారు కాకుండా ఏమనుకున్నాం మమ్మీ కూర? మెంతి కూర, గోంగూర వేసి, మన తోటలో గోంగూర వేసి కూర చేద్దాం, పప్పు చేద్దాం అనుకున్నాం. అది కాస్త పప్పుచారు అయిపోయింది. ఎండాకాలం కదా, అది ట్రైన్. ఎండాకాలం
లిక్విడ్ ఫుడ్ తింటే మంచిది. నాకెందుకో నిన్న మునక్కాయలు చూడగానే మునక్కాయలు నీకు కూడా నచ్చినాయి కదా, లేతగా బాగున్నాయి కదా. ఒక్కొక్క కాయ ఎంత పొడవు ఉందో భలే కండగోడు ఉంది, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అసలు, లేతగా ఉన్నాయి. ఎక్కడో పొలం నుంచి తీసుకొచ్చినట్టున్నారు వాళ్ళు. బయట అమ్ముతున్నారంట, టెంపుల్కి వెళ్ళారనమాట డాడీ, అక్కడ అమ్ముతున్నారు బాగున్నాయి అని చెప్పి ఒక కట్ట తీసుకొచ్చారు. మేము జనరల్గా మార్కెట్కి కానీ సంత పెట్టినప్పుడు కానీ వెళ్తే ఎంత మమ్మీ ఒక్కటి 15 రూపీస్ చెప్పేవాళ్ళు. బట్ డాడీ 4 కాయలు 20 రూపీస్కి తెచ్చారంట నిన్న కదా. 5 వచ్చినాయా? ఓ 5 వచ్చినాయి అంట, నేను 4 అనుకున్నాను. బట్ నేను మమ్మీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అడిగితే చాలా సన్నగా ఉంటే కొద్దిగా ఎండిపోయినట్టుంటే కానీ 15 రూపీస్ మళ్ళీ తగ్గియారు రేటు. చక్కగా ఒక బాగా పేపర్ వేసి మంచిగా దాచి పెట్టుకున్నాం అంటే తడి కూడా లేదు కదా, ఇంకో వారం పాటు అలా ఉంటుంది అనమాట. ఇంతంత వేస్తాం మేము కూరలో కదమ్మా, కూరని బట్టి వేసుకోవచ్చు, కూరని బట్టి వేస్తాము. అంటే పప్పులోకైనా ఇంత వేసుకోండి చాలు. అంటే మీరు మెంతాకు పప్పు కాకుండా ఇంకా వేరే ఆకుకూరలు వేరే కూరగాయలు కలిపితే కొద్దిగా వేసుకోండి. మెంతాకు పప్పు అంటే 2 టమాటాలు కొంచెం మెంతాకు ఎక్కువ వేసుకోవచ్చు. అది దేంట్లోనైనా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అద్దరిపోతుంది. టేస్ట్ అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది, తింటుంటేనే అక్కడికి రావాలి స్మెల్, అంత బాగుంటుంది అనమాట. మెంతాక అంత పవర్ ఉంది, టేస్ట్కి ఉంది, స్మెల్కి ఉంది, హెల్త్కి ఉంది. అంత పవర్ ఉన్న మెంతాక అనమాట. ఇది నేను ఎప్పుడు పండిస్తూ ఉంటాను. మెంతాకే కాదు, ఇదిగో పుదీనా కూడా నాకు చాలా ఇష్టం. పచ్చడి ఎండుమిరపకాయలు వేసి చింతపండు వేసి చేస్తే ఉంటుందండి, వేడి వేడి అన్నంలో తింటుంటే. మా పిల్లలు చిన్నప్పుడైతే మార్కెట్కి వెళ్తే ఇంతలో కట్టలు వచ్చాయి, గుర్తుందమ్మా నీకు? అప్పట్లోనే 10 రూపాయలు. అవును, స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇంత ఉండేది ఒక్కొక్క కట్ట, ఇప్పుడు ఇంతే ఉంటుంది లేండి. అప్పుడు ఇంతలానా తీసుకొచ్చి పచ్చడి చేసి పెడితే 2 రోజులు. మా మమ్మీ వీక్లీ 2 టైమ్స్ చేసేది కదా మమ్మీ. అవును, ఆరోగ్యానికి మంచిది, పిల్లలకి అరుగుదలకి మంచిది మెయిన్. అట్లా పెట్టండి, వీలైతే మీరు తినడానికి కూడా ట్రై చేయండి. నేను అందుకే ఈ రెండు మాత్రం కంపల్సరీ పెంచుతానండి. చిన్నది అదొకటి, ఏంటది, పొనగంటి ఒకటి, మెంతికూర ఒకటి. ఇది పొనగంటి ఏమో కళ్ళకి మంచిది, పుదీనాకు డైజెషన్కి మంచిది. మెంతాకు అయితే ఇంకా చెప్పనవసరం లేదు, హెయిర్కి తర్వాత హీట్ కూడా తగ్గిస్తుంది అనమాట. అంత మంచిదైనా మన ఈ ఆకుకూరలు మన ఇంట్లోనే ఇలా ఈజీగా హ్యాపీగా పండించుకోవచ్చు. ఇంత పెద్ద స్థలం ఏం అక్కర్లేదు, ఏదోలే ఏమో చేసుకుంటుంది చెప్తుంది అనుకోకండి. నేను చిన్న ఇంట్లో కూడా, చిన్న బాల్కనీలో కూడా చక్కగా ఇలా పండించేదన్న. అదిగో మా మమ్మీ పెద్దది ఉంది, పెద్దది మీరు అనుకుంటారు కదా పెద్ద బిల్డింగ్ ఉందని చెప్పి, అయినా ఇంత బుడి బాక్సెస్లో పండిస్తుంది చూడండి. అలా ఐడియా కోసం కూడా చేసుకోవచ్చు. చిన్న బాల్కనీస్ ఉన్నా ఇలా పెట్టుకోవచ్చు మెంతమాకు కదా మమ్మీ. ఇప్పుడు వేసేస్తా, దీంట్లో చల్లుతా, మళ్ళీ వారం రోజుల్లో మనకు మెంతాకు వచ్చింది చక్కగా. మమ్మీ లాస్ట్ టైం టిప్ కూడా చూపించింది మీకు. ఒక ప్లాస్టిక్ బాక్స్లో టిష్యూ పేపర్స్ వేసి తడి లేకుండా వేసుకుంటే మాకు నిన్నటి వరకు వచ్చింది ఆ మెంతాకు. అయిపోయింది. అయితే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నా అలా చేయొచ్చు. ఆకుకూరలు అన్నీ చక్కగా చాలా బాగుంటాయి. అలా టిష్యూ పేపర్ వేసి చేస్తే ఉంచుకుంటే మనకి చాలా నాళ్ళు ఉంటాయి. ఎలా అయినా చేసుకోవచ్చు. ఇట్లా వీళ్ళైన వాళ్ళు, పండించుకోవడానికి వీళ్ళైన వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. అది బాగుందా? విజయలక్ష్మి ఖాళీగా ఉండకుండా నేను పొద్దుటే ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు పైకి వెళ్దామని అంటే రాత్రే అనుకుంది మమ్మీ, పువ్వులు చాలా వచ్చినాయి కదా తెంపేయాలి అని. ఒక్కోసారి ఐడియా ఉండదండి, అనుకోకుండా జరిగిపోయింది వీడియో. ఒక్కోసారి మాత్రం అనుకునే చేస్తాం. ఈరోజు ఇది కొయ్యాలనుకున్నాము, రాత్రి అనుకున్నాం అనమాట. అందుకనే ఉదయాన్నే లేచి ఇంకా ఇంట్లో పని కొంచెమే అయింది. కానీ ఇది ఎందుకంటే త్వరగా పూజకి పూలు పనికి వస్తాయి, ఉదయాన్నే వస్తే మనం వంట త్వరగా అయిపోతుంది. ఇదిగో ఎండ కూడా పాకేస్తే పప్పుచారులో భలే ఉంటుంది టేస్ట్. అవును, అందులో కరివేపాకు మంచి స్మెల్ రావడానికి మా మమ్మీ అంతకు ముందు టిప్స్ కూడా చెప్పారు మీకు. పుల్లటి మజ్జిగ ఒక జగ్ అయితే ప్లెయిన్ వాటర్ 4 జగ్స్ కదా మమ్మీ. అదిగో అక్కడ ఉన్నాయి, ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాయి, చూపించుకో. తెలియని వాళ్ళకి, కొత్తగా చూసే వాళ్ళకి తెలుస్తుంది పాపం. కొత్తగా మన ఛానల్లో ఇదిగోండి, ఇవేమో ఉల్లిపాయ పొట్టు బీట్రూట్ వాటర్ అన్నమాట. ఇదిగో పుల్లటి పులిసిన మజ్జిగ ఉంటుంది కదా అవి. ఇవి ఇదిగో ఇలా కొన్ని మజ్జిగలో ఎక్కువ ప్లెయిన్ వాటర్ కలిపేసి పెడుతుంది. దాన్ని కరివేపాకు చెట్టుకు పోస్తే స్మెల్ బాగా వస్తుంది, బాగా పెరుగుతుంది కూడా అదనమాట. ఇదిగో అలా పెడితే బాగుంటుంది. మెంతాకు కాదు, ఇంకొకటి మల్లెపూ చెట్టుకి ఏంటంటే ఎక్కువ దూస్తూ ఉండాలి, కట్ చేస్తూ ఉంటాయి, సో పూలు బాగా వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ అదే ఉంది మా మమ్మీకి కదమ్మా. మల్లెపూలు ఈ సీజన్ ఇప్పుడు అయిపోతే నెక్స్ట్ అట్లా చేసుకోవాలి. మొత్తం చేస్తా, పెద్ద పెద్ద కొమ్మలు కూడా హైట్లో కూడా
చిన్నగా హైట్లో కూడా మొత్తం కట్ చేసి గుబురుగా ఇట్లా రౌండ్గా చేసి దానికి ఆకులను దూసేసి వాటర్ బలం ఇవన్నీ కొన్ని ఉన్నాయి టిప్స్ దానికి. అవి చేసామంటే మళ్ళీ మంచి పెద్ద పూలు వస్తాయి మనకి. అవును, ఇదిగోండి ఇప్పుడు మన ఇంట్లో పూజ. ఇదేమో దాచిపెట్టుకున్న వారం రోజులు చక్కగా హ్యాపీగా. తర్వాత కరివేపాకుతో ఈ వీడియో లాస్ట్లో పప్పుచారు బిట్ట ఒకటి తీసి పెట్టానండి, తప్పకుండా చూడండి. తాళింపు వేసేటప్పుడు చాలా బాగుంటుంది. నాకు అర్థం కాదు ఎందుకో తాళింపులు వేసే సౌండ్ భలే ఇష్టం. అవును, మా మమ్మీ సౌండ్ కోసము అడుగుతారు, సౌండ్ ఎక్కువ రావాలి, మంచిగా రావాలని. సౌండ్ వినిపించగానే వెళ్ళిపోతాను నేను. మా అమ్మాయి అంటది వచ్చేసావా, ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా వచ్చేస్తుంది. ఒక్కోసారి పాపం తనే అడుగుతుంది, ఇంకా అమ్మాయి ఇష్టం కదా ఎందుకు తీసుకుంటుందేమో ఎందుకులేనని. వచ్చేసింది సౌండ్ వచ్చేసి. ఎందుకు మమ్మీ? స్మెల్ నాకు ఇష్టం, ఎందుకో తెలియదు. అది నువ్వు అంటావు కదా వెనకటకాలం నువ్వు అని నన్ను అంటావు కదా, అది నిజమే. అప్పట్లో ఆ సౌండ్లు పెద్దవాళ్ళు వేసేటప్పుడు ఇక్కడి నుంచి పక్కింటికి స్మెల్ సౌండ్, అసలు వాళ్ళ ఇంట్లో ఏం కూర చేసుకున్నారో మనకు తెలిసిపోయేది. తాళింపు వేసినప్పుడు సౌండ్కి స్మెల్ అయితే అదిరిపోయేది అనమాట, అంత వచ్చేది. అందుకు నాకు ఇష్టం. వెనకటి కాలం అంటావు కదా నువ్వు, అది నిజమే. అవి పోలేదన్నమాట ఇప్పుడు. చిన్ననాటి రోజులే వేరు, చాలా బాగుంటాయి. అందరికి నమస్తే. వీలైతే ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత సమ్మర్ సీజన్లో కొంచెం హెల్త్ కేర్ తీసుకోండి అందరూ. నాకు ఇప్పుడు చాలా పని ఉంది, తోటలో పని. మన చక్కగా ఇదిగో నేడుంది కదా, నేడున్నప్పుడు చేసేసుకోవాలి. వీటన్నిటికి మెంతులు వేసేస్తాను మళ్ళీ. ఇప్పుడు నేను ఎప్పుడు మీకు చూపిస్తాను కాబట్టి అవసరం లేదు మీరు చూపించేటప్పుడు, వీలైతే మీరు చేసుకుంటారని. ఇలా అంటే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కదా మనం చేసే పని వేరే వాళ్ళు చూస్తే. నేను అనుకుంటాను అలా, నేను కూడా చాలా వీడియోలు చూస్తానండి, చేస్తాను, ఇలా చేసుకుంటాను, ట్రై చేస్తాను నా సొంతంగా. అన్ని తప్పులేదు కదా, మంచి పని ఎవరు చూపించినా ఎవరు చెప్పినా ఏం చేసినా తప్పే లేదు. చేసుకుంటే మనకు ఉపయోగపడే పనులు, అలాగే మనం చేసే పనులు వేరే వాళ్ళకి ఉపయోగపడితే కూడా ఇంకా హ్యాపీగా ఉంటుంది అనమాట. అలాంటిది ఇది. నేను ఇప్పుడు దీనికి మెంతులు తెచ్చానా? లేదు మమ్మీ, కింద ఉన్నాయి. ఈ లోపల పెట్టేసి మెంతులు తీసుకురా. పప్పుచారు, మునక్కాయ పప్పుచారు అండోయ్, భలే ఉంటుంది. ఇదిగో మన చిన్న తోటలో కరివేపాకు ఆల్రెడీ వేసాము. ఇలా వేస్తే నాకు చాలా అంటే చాలా ఇష్టం. అలా కొమ్మలతోనే ఏమంటారు దాన్ని, రెబ్బల్లో వేసేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఇప్పుడు కాగుతూ ఉన్నాయి. సింపుల్గా ఇలా పప్పుచారు పెడితే భలే ఉంటుంది. ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 4-5 అదేమంటారు 2 మునక్కాయలు, అవి ఉప్పు కారం పసుపు కొంచెం మెంతులు వేసి, చింతపండు పులుసు కొంచెం పిండి, కొంచెం పప్పు ఉడకబెట్టి వీటన్నిటిని దాంట్లో కలిపి బాగా మరగనిచ్చిన తర్వాత తాళింపేస్తే ఉంటుంది. భలే ఉంటుందండి. మీ జయలక్ష్మికి అయితే చాలా ఇష్టం. ఎండాకాలం కాబట్టి ఎవరికైనా ఇష్టం అవుతుంది. ఇలా లిక్విడ్గా ఉండాలి కొంచెం. అయితే మామూలుగా అయితే కొంచెం చిక్కగా చేసుకుంటాం కదా, ఎండాకాలం కాబట్టి మేము కావాలని ఇలా కొంచెం పలచగా చేసుకున్నాం. ఇవి ఇంకా మరగాలి కొంచెం. మరిగి తాలింపు వేసేటప్పటికి మళ్ళీ చూద్దాము, ఓకేనా? తాలింపు వేసేటప్పుడు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నాకు చాలా ఇష్టం ఆ సౌండ్ అంటే. తింటే మాత్రం టేస్ట్ అయితే మరీ ఇష్టం, ఓకేనా? ఇదిగో కాగుతున్నాయి. ఇదిగో రైస్ అయితే రెడీ అయిపోయింది. జాగ్రత్త కాలుతుంది, మసిగుడ్డ పట్టుకో. అది రైస్ రెడీ అయింది. మా అమ్మాయి అంటుంది స్టవ్ బాగాలేదమ్మా అని. పప్పు ఉడికింది కదండి, అలానే చిందులు పడతాయి కదా, అలానే ఉంటుంది. అందరూ తెలుసులేమ్మా, లేడీస్ వంట చేసుకునేటప్పుడు ఇలానే ఉంటుంది కదా అని చెప్పాను. అదనమాట సంగతి. స్మెల్ గుమగుమ మామూలుగా ఉండదు. కొంచెం మెంతులు కూడా వేయండి, తాలింపులైనా సరే పప్పు ఉడికేటప్పుడైనా సరే. మెంతాకేసిందంట ఈరోజు మా అమ్మాయి. ఇందాక మన చిన్న తోటలో కోసుకొచ్చాం కదా, అదేనమాట ఇది. తాలింపు అయితే ఒకవైపు రెడీ అవుతుంది చక్కగా. ఒక చిన్న మేము చేసేది ఏంటంటే నూనెతో పాటు 1 స్పూను నెయ్యి వేస్తామండి తాలింపులో. భలే ఉంటుంది టేస్ట్. మునక్కాయ పప్పుచారు తింటుంటే అయితే అంతే, ఇంకా ఏం చెప్పలేమమ్మా, ఇంకా తినేసింది. ఇదిగో ఇలా ఉంటుంది అనమాట మన చిన్న తోటలో. కరివేపాకు అంటే ఒక ఏమంటారు దాన్ని, ఒక ముద్దన్నం ఎక్కువే తింటాము. ఇదిగో ఇలా వేసేస్తాను నేను కరివేపాకు, భలే ఇష్టం అండి నాకు. అలా చక్కగా ఇదిగో నెయ్యి వేస్తుంది మా అమ్మాయి, చూస్తున్నారా? ఉండండి ఒక నిమిషం. ఇదిగో 1 స్పూన్ నెయ్యి, 4 స్పూన్లు నూనెలో 1 స్పూన్ నెయ్యి అయితే వేస్తుంది. ఏమో నాకు చూపించాలనిపించింది మా పప్పుచారు మీకు. నాకు ఇష్టం కదా తాలింపు, అందుకని అనమాట.
మీరు నెయ్యిలో తాలింపులోనే కాదు ఇట్లా మరిగేటప్పుడు కూడా నెయ్యి వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. నేను అప్పుడప్పుడు దీంట్లో కూడా వేస్తా, అప్పుడప్పుడు తాలింపులు. అదే సీక్రెట్స్, నాకు తెలియని సీక్రెట్లు కూడా మా అమ్మాయి చేస్తుందండో మొత్తానికి. బాగుంది టేస్ట్ ఉంటది. చారు మరిగేటప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్ని వేస్తాం కదా. స్మెల్ అయితే ధనియాల పొడి కూడా వేసావా? ధనియాలు వేసా ఈరోజు. ధనియాలు వేసిందంట, బాగుంటుంది స్మెల్ అయితే అద్రిపోతుంది నిజంగా. వేసాయి నేను రెడీగా ఉన్నా తాలింపు కోసమే. ఎంతసేపు అయినా ఉంటాయి ఈ తాలింపు కోసం, వెయిట్ చేస్తాను. అదనమాట సంగతి. అబ్బా అలా కొమ్మలు వేసుకోండి, భలే ఉంటుంది చక్కగా. తినే వాళ్ళకైనా బాగుంటుంది, తినకుండా తీసి పక్కన పెట్టాలన్నా ఈజీగా ఉంటుంది అనమాట. ఫ్లేవర్ వస్తుంది కదా దాంట్లో, దిగుతుంది, చాలా బాగుంటుంది. అదనమాట సంగతి. జాగ్రత్త నాన్న. చూసారా? వావ్, మీకేమనిపిస్తుంది చూస్తుంటే? తినాలనిపిస్తుందా? స్మెల్ వస్తుందా అండి ఇంతకీ మీకు? మా పాప అంటది ఎలా వస్తుందమ్మా అని. అదనమాట సంగతి. భలే స్మెల్ వస్తుందండి, నిజం చెప్తున్నా. ఇలా లిక్విడ్ గా ఉంటే ఫుడ్ ఎండాకాలం తింటుంటే చాలా, అంటే మజ్జిగ లేకపోయినా దీంతో అయినా తినేయచ్చు. అమ్మో జాగ్రత్త. అదనమాట సంగతి. భలే ఉంది. చాలమ్మా. ఇంకా వడియాలు, ఉప్పు మిరపకాయలు ఇంకా మా కామనే కాబట్టి అవి చేసేద్దాం. ఈరోజు బంగాళదుంప వేపుడు అనుకున్నాం కానీ చేయట్లేదు. వడియాలతో ఉప్పు మిరపకాయలతో సరిపెట్టేస్తాము. బాగుందా? బాగుందండి. వెంటనే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చక్కగా మునక్కాయ పప్పుచారు ఇది పెట్టేసుకోండి. అబ్బా వేసాయి గార్నిష్ కొత్తిమీర వచ్చేసింది, ఇంకెందుకు ఆలస్యం కదా. వావ్, పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడిగా కుదరదు కాబట్టి మంచిగా ఎండాకాలంలో 2 days ఒకసారి పప్పు చారు పెట్టినా తినేస్తారు. అమ్మో 2 days ఒకసారి వద్దమ్మా. కొంచెం వయసు అయిపోయిన వాళ్ళకైతే తేడా తెలుస్తుంది. అంటే హెల్త్ లో కొంచెం ఫ్రెష్నెస్ లేక కూరల్లో కొంచెం హెల్త్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. మేమైతే ఒకప్పుడు అలా చేసినా కొంచెం ఇవాళ చేసుకున్న పప్పుచారు రేపు ఉన్నా కొంచెం తినేవాళ్ళము. కానీ ఇప్పుడైతే పడట్లేదండి. ఎప్పుడే ఫ్రెష్గా చేసుకొని తినాల్సి వస్తుంది. వయసు 50 ఏళ్ళు దాటిన తర్వాత అన్నీ సహకరించవు మనకి. అదనమాట సంగతి. అప్పుడప్పుడు మీ జయలక్ష్మి నోరు కూడా తిరగదు. సరేనా? సరే, చారు మరుగుతున్నాయి, ఇంకెందుకు ఆలస్యం, నేనైతే తినేస్తాను. అన్నం కూడా రెడీ అయిపోయింది. నేను మీ జయలక్ష్మి తినేస్తాను అనమాట. మీకు నోరు ఊరితే వెంటనే పప్పుచారు పెట్టేయండి అబ్బా. ఇలా హ్యాపీగా మునక్కాయ ఫ్లేవర్ దిగి సాంబార్లో తింటుంటే ఉంటుంది. సాంబార్ అని కూడా తిని మునక్కాయ పప్పు చారు అనాలన్నమాట. ఓకేనా? మీరు కూడా మునక్కాయ పప్పు చారు అనుకుంటే పెట్టేయండి, ఇంకెందుకు ఆలస్యం. నేనైతే తినేస్తాను. బాయ్ బాయ్. నేను తింటాను, అన్నం ఆకలిస్తోంది. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు. బాగుందమ్మా జయలక్ష్మి, మీ పప్పుచారు బాగున్నాయి. సరేనా? నేను ఉంటాను మరి. మీ జయలక్ష్మి, థ్యాంక్ యూ అందరికి. మళ్ళీ మరొక వీడియోలో రేపు అయితే కలుద్దామా. బాయ్ బాయ్.